రేపు సిబిఐ విచారణకు రాలేనున్న కవిత సిబిఐ అధికారులకు మెయిల్ ద్వారా లేఖ. సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు విచారణకు హాజరు కాబోనని వెల్లడి. టీడీపీలో మొదలైన అసంతృప్తుల నిరసన. చంద్రబాబును కలిసిన ఘంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమ అసంతృప్తులను బుజ్జగిస్తోన్న చంద్రబాబు. ఎల్లుండి వైసీపీ ముఖ్య నేతలతో ఏపీ సీఎం జగన్ భేటీ. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపై చర్చించనున్న సీఎం. డెబ్బై 3 ఏళ్ల వయసులో మోడీ సాహసాలు. గుజరాత్లో స్కూబా డైవింగ్ చేసిన మోడీ సముద్ర గర్భంలో ద్వారకాలయానికి పూజ. త్వరలో నూతన కరెంటు విధానం ప్రవేశపెడతామన్న భట్టి. ప్రత్యామ్నాయ ఇంధనం తయారీపై కసరత్తు. ఇక త్వరలో కరెంటు కష్టాలు ఉండవని వెల్లడి. రేవంత్ సీఎం అని ఎన్నికల ముందే చెప్తే 30 సీట్లు కూడా వచ్చేవి కావన్న కేటీఆర్. ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్న మాజీ మంత్రి. ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు, మళ్లీ మోడీ ప్రధాని కావడం ఖాయమన్న కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలుపు తమదే అని ధీమా. బీఆర్ఎస్ కు తీగల ఫ్యామిలీ రాజీనామా. కుటుంబ సమేతంగా రేవంత్ను కలిసిన తీగల కృష్ణారెడ్డి త్వరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వెల్లడి. హరిరామ జోగయ్యపై జనసేన నేతల ఆగ్రహం. హరిరామ లేఖలు పార్టీకి నష్టం చేస్తున్నాయన్న పంతం నానాజీ. జనసేన బలమేంటో పవన్ కు క్లియర్ గా తెలుసని వెల్లడి. మంగళగిరి ఎయిమ్స్ ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ. రాజ్కోట్ నుంచి వర్చువల్ గా ప్రారంభం.